హాయ్ అండి. మన అమ్మమ్మలు, నానమ్మలు చేసే వంటలు చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటాయి కదా! అవి వాళ్ళు ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అయిపోయినా, ఎక్కువ వండే పని లేకుండా చాలా సింపుల్‌గా చేస్తారు. అలాంటి రెసిపీస్‌లో ఇది ఒకటి మిరగాయ చారు. ముందైతే ఎండు మిరగాయలు తీసుకొని, ఇలా ముక్కలుగా చేసుకొని, ఇందులోనే కొద్దిగా నూనె, కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారాక ఇలా చేత్తో అంటే మెత్తగా పౌడర్‌లా అదే మెత్తగా ముక్కగా అవుతుంది. ఇలా మెత్తగా అనుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు గూడా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ గూడా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి నేనైతే ఒక గిన్నెలో వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు గుజ్జు గూడా వేసి, ఇందులోనే కొంచెం బెల్లం గూడా దంచి వేసుకున్నాను. కాచి చల్లారబెట్టిన పాలు మనం తినే ముందు కలుపుకోవాలి దీంట్లో. చాలా కమ్మగా, పుల్లగా, తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే రాగి సంగట్లోకి సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఫాలో చేయండి.